నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో అయితే ఆర్‌సీబీ ఎట్టకేలకు విన్ అయింది. సో, ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు ఆర్‌సీబీ గెలుస్తదని. మ్యాచ్ కన్నా ముందైతే ఎస్ఆర్‌హెచ్ మీద ఎన్ని రూమర్స్ వచ్చినాయంటే వాళ్ళైతే 300 కొట్టేస్తారు. ఆర్‌సీబీ బౌలింగ్ అటాక్ బాలేదు. ఆర్‌సీబీ బౌలర్స్ ఇంకా దుప్పటి కప్పుకొని పడుకోవడమే అని ఎలా పడితే అలా చెప్పారు. కానీ నిన్న ఆర్‌సీబీ అందరికీ షాక్ ఇచ్చింది. ఎస్ఆర్‌హెచ్ యొక్క హోమ్ గ్రౌండ్‌లో ఎస్ఆర్‌హెచ్‌కి షాక్ ఇచ్చింది. సో, ఆర్‌సీబీ వాళ్ళైతే నిన్న గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 10థ్ ప్లేస్‌లోనే ఉన్నారు. కానీ వేరే టీమ్స్‌కి ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేది పెంచారు. సో, మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆర్‌సీబీ వాళ్ళు టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేశారు. సో, ఫాఫ్ డు ప్లెసీ అయితే ఫైనల్ టాస్ గెలిచాడు. ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు ముందు బ్యాటింగ్ చేస్తే 300, 250 కొట్టేస్తున్నారని ఫాఫ్ ఈసారి ముందు బ్యాటింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. సో, ఎప్పటిలాగే మళ్ళీ ఆర్‌సీబీ వాళ్ళైతే పవర్ ప్లేలో అయితే చెతక్ బాదేశారు. ఫాఫ్ డు ప్లెసీ అయితే 12 బాల్స్‌లోనే 25 రన్స్ కొట్టేశాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే విరాట్ కోహ్లీ ఒక బౌండరీతో స్టార్ట్ చేసినా పవర్ ప్లే అయిపోయిన తర్వాత అయితే చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. ఎప్పుడైతే టీ నటరాజన్ వచ్చి ఫాఫ్ డు ప్లెసీ వికెట్ అయితే తీశాడో అప్పటి నుంచి గేమ్ అనేది కొంచెం స్లోగా మారింది. ఎందుకంటే ఫాఫ్ మరియు విరాట్ వీళ్ళిద్దరు పవర్ ప్లేలో అయితే చాలా బాగా ఆడుతున్నారు. కానీ ఫాఫ్ ఒక్కసారి అవుట్ అయిపోయిన తర్వాత విల్ జాక్స్ వచ్చాడు. తను కూడా స్ట్రగుల్ అయ్యాడు. విల్ జాక్స్ అయితే ఒక మంచి స్లోవర్ బాల్కి అయితే బీట్ అయిపోయాడు. సో, విల్ జాక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మొదలైంది భయ్య షో. రజత్ పటిదార్ వచ్చాడు. మయాంక్ మార్కండే వేసిన ఒక ఓవర్లో అయితే లైన్గా 4 సిక్సెస్ కొట్టాడు భయ్య. అదైతే సూపర్. ముందు 3 సిక్సెస్ కొట్టాడు. ఆ తర్వాత తన టెంపర్మెంట్ ఎలా ఉందంటే ఒక వైడ్ బాల్ని కూడా చేసి వెళ్ళి మరి 6 కొట్టాడు. అదైతే సూపర్. రజత్ పటిదార్ యొక్క ఇన్నింగ్స్ వల్లే ఆర్‌సీబీ 200 దాటింది. నిజంగా 20 బాల్స్‌లో 50 రన్స్ కొట్టేశాడు. 19 బాల్స్‌లో హాఫ్ సెంచరీ కొట్టాడు. కానీ బ్యాడ్ లక్ వల్ల జయదేవ్ ఉనాడ్కట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో, రజత్ పటిదార్ ఉన్నంతసేపు విరాట్ కోహ్లీ అయితే చాలా కామ్గా బ్యాటింగ్ చేశాడు. కానీ ఎప్పుడైతే రజత్ పటిదార్ అవుట్ అయిపోయాడో ఆ తర్వాత క్యామరన్ గ్రీన్ వచ్చాడు. వాళ్ళు కూడా మెల్లగా ఇన్నింగ్స్‌ని బిల్డ్ చేసే క్రమంలోనే విరాట్ కోహ్లీ జయదేవ్ ఉనాడ్కట్ యొక్క స్లో బౌలింగ్‌కి అవుట్ అయిపోయాడు. సో, విరాట్ కోహ్లీ వికెట్ పడిన తర్వాత అయితే క్యామరన్ గ్రీన్ ఇన్నింగ్స్‌ని బిల్డ్ చేయడానికి ట్రై చేశాడు. అంటే క్యామరన్ గ్రీన్ అస్సలు రిస్క్ తీసుకోలేదు. తను చాలా క్యాలిక్యులేటెడ్‌గా ఆడాడు. వచ్చిన బాల్‌ని వచ్చినట్టు బౌండరీగా కొట్టి మిగతా బాల్ రన్స్‌కి ఎక్కువగా ట్రై చేశాడు. అండ్ లాస్ట్‌కి క్యామరన్ గ్రీన్‌కి దినేష్ కార్తిక్ మరియు స్వప్నింగ్ సింగ్ కూడా చాలా సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి నిజంగా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించాడు బాల్‌తోను, బ్యాట్‌తోను. ఇలా ఆర్‌సీబీ చాలా బాగా ఆడి ఫైనల్ 206 రన్స్ కొట్టింది. కానీ అందరికీ ఒక డౌట్ ఉంది. 250 రన్స్, 280 రన్స్ కొట్టిన వాళ్ళకి 207 రన్స్ పెద్ద లెక్క అని ఎస్ఆర్‌హెచ్ మీద అప్పుడే మ్యాచ్ ఇంకా ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ స్టార్ట్ కాకుండా ముందే ఎస్ఆర్‌హెచ్ గెలిచేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ అయిందో అప్పుడు కదా మొదలైంది. విల్ జాక్స్ వచ్చి ద మోస్ట్ డేంజరస్ హెడ్ వికెట్ అయితే తీసాడు. అండ్ ఒక ఎండ్లో అయితే అభిషేక్ శర్మ చితక్ కొడుతున్నాడు. 13 బాల్స్‌లో 31 రన్స్ కొట్టాడు. కానీ అదే క్రమంలో యష్దయాల్ బౌలింగ్లో అయితే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ఏడెన్ మాక్రమ్ అసలు తను అలాంటి బాల్కి ఎలా బీట్ అయ్యాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎల్బీడబ్ల్యూ విధంగా అయితే అవుట్ అయ్యాడు. నాకు ఇక్కడ వీళ్ళ బ్యాటింగ్ చూస్తే నాకు ఏం అర్థమైందంటే వీళ్ళైతే బాగా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారని కొంచెంగా అర్థమైంది. ఎందుకంటే వీళ్ళైతే ప్రతి బ్యాట్స్మెన్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ క్లాసన్ కానీ మార్క్రమ్ కానీ పెద్ద పెద్ద షాట్స్ ఆడడానికే ట్రై చేశారు. వాళ్ళు ఎవరు ఇన్నింగ్స్ని బిల్డ్ చేయడానికి ట్రై చేయలేదు. ఒక చేజింగ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకరైనా ఖచ్చితంగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేయాలి. అలా రోల్ ఎవ్వరు తీసుకోలేదు. అందరూ ఫస్ట్ నుంచి ఊపడానికి ట్రై చేశారు. అందుకే వాళ్ళందరూ తొందరగా అవుట్ అయ్యారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా 13 బాల్స్లో 13 రన్సే కొట్టి అవుట్ అయిపోయాడు. ద మోస్ట్ డేంజరస్ ప్లేయర్ హెన్రిక్ క్లాసన్ కూడా ఒక బాల్ 6 కొట్టాడు అండ్ నెక్స్ట్ బాలే అవుట్ అయ్యాడు. 3 బాల్స్లో 7 రన్స్ కొట్టాడు. ఇంకంతా అయిపోయింది. ఇంకా ఎస్ఆర్‌హెచ్ పని ఈరోజు తొందరగానే ఆల్అవుట్ అయిపోతుంది టైంలో కాస్త ప్యాట్ కమిన్స్ వచ్చి కొన్ని సిక్స్లు కొట్టి ఎస్ఆర్‌హెచ్ వాళ్ళకైతే కొంచెం ఆశలను అయితే పెట్టాడు. షబాజ్ అహ్మద్ కూడా లాస్ట్ వరకు ఉన్నాడు. 37 బాల్స్లో 40 రన్స్ కొట్టాడు. కానీ అది ఆల్రెడీ ముందే డ్యామేజ్ అయిపోయింది. ఇంకేం అవసరం. సో, అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలే ఆర్‌సీబీ వాళ్ళు అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉన్న ఎస్ఆర్‌హెచ్ని కట్టడి చేస్తారని. సో, నిజంగా ఆర్‌సీబీ బౌలర్స్కి చాలా క్రెడిట్ ఇవ్వాలి. నిజంగా చాలా గ్రేట్ ఆర్‌సీబీ బౌలర్స్ అయితే. ఇంకా ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ గురించి మాట్లాడినట్టయితే నాకు కూడా అంతగా ఏం తెలీదు. కానీ ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అసలు కప్పే లేదు వాళ్ళకి. సో, సరే ఫైనల్లీ ఆర్‌సీబీ వాళ్ళైతే ఎస్ఆర్‌హెచ్ని అయితే ఓడించారు నిన్న. 35 రన్స్ తేడాతో అయితే ఓడించారు. నిజంగా అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలే. సో, ఇదే గైస్ ఈరోజు వీడియోకి. మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.